వరంగల్ బల్దియా కార్యాలయంలో రాసలీలల వ్యవహారం బయటపడింది. బల్దియా ఆఫీసే అడ్డాగా రాసలీలలు జరుగుతున్నాయి. తోటి ఉద్యోగులు చూస్తున్నారని సోయి లేకుండా ఇష్టారాజ్యంగా జతకడుతున్నారు కామాంధులు. రాసలీలలకు పాల్పడింది కొత్తగా ఉద్యోగంలో చేరిన వారిగా గుర్తించారు. ఇలాంటి చర్యల వల్ల బల్దియా ప్రతిష్టలు దెబ్బతింటాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. వరంగల్ బల్దియాలో మరొక ఘటన వెలుగులోకి వచ్చింది. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఉద్యోగులు పట్టపగలే కార్యాలయాన్ని అడ్డగా మార్చుకొని దాంట్లో శృంగార కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న వ్యవహారం ఇప్పుడు సర్వత్రా చర్చనీయమైంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు పాల్పడ్డప్పటికీ అప్పుడున్న ఉన్నతాధికారులు వాళ్ళని హెచ్చరించారు. ఈ మధ్య కాలంలో కొంతమంది ఉద్యోగులు కొత్తగా పోస్టులు పొంది బల్దియాలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఉద్యోగులు వాళ్ళు విధులు సక్రమంగా నిర్వహించాల్సిన ఉద్యోగులు కాస్త ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకుని కార్యాలయంలో నిత్యం వేల మంది వచ్చే బల్దియా కార్యాలయం అడ్డాగా చేసుకుని అక్కడ బహిరంగంగా తోటి ఉద్యోగులు చూస్తున్నారన్న విషయం కూడా మైమర్చి వాళ్ళు శృంగార కార్యకలాపాలు పాల్పడుతున్న ఒక వీడియో ఇప్పుడు సర్వత్రా చర్చనీయమైంది. ఈ విషయమే గతంలో కూడా ఉన్నతాధికారులు వీళ్ళని హెచ్చరించారు. ఇలాంటి కార్యకలాపాలు మానుకోవాలి, లేకపోతే మీ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఉన్నతాధికారులు వాళ్ళని హెచ్చరించారు. అయినా కూడా వాటన్నిటి మీరు బేఖాతరు చేస్తూ మళ్ళీ ఒకసారి నిన్న కూడా ఇలాంటి కార్యకలాపాలు పాల్పడాలన్న వ్యవహారం ఒక వీడియో అయితే ప్రస్తుతం వెలుగులోకి చేసింది. ఈ నేపథ్యంలో సర్వత్రా చర్చ సాగుతుంది. నిత్యం వేల మంది ప్రజలు వస్తారు ఇక్కడ వివిధ పనుల మీద. ఇట్లా జరగడం పట్ల మనం ఎలా ఉంటుంది అని చెప్పి తోటి ఉద్యోగులు కూడా కాసంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం జరుగుతుంటే మేము సక్రమంగా విధులు నిర్వహించలేకపోతున్నాము, వీళ్ళపైన ఖచ్చితంగా కట్టడి చేయాల్సిందని చెప్పేసి కొంతమంది ఉద్యోగులు కూడా కోరుతున్న పరిస్థితి.